Daily. Taste the Daily. ఫిలిప్పీన్స్ పై ప్రకృతి తన ప్రతాపం చూపింది. నిమిషాల వ్యవధిలో వరుసగా 3 భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9, 7.0, 7.0 వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. దీంతో అలర్ట్ అయిన అక్కడి ప్రభుత్వం లేటే, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను హెచ్చరించింది. అంతేకాదు సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. Okay, kunyara ko na siya ipalapitan nga pwede makitawag si tipwed ko ng estudyante nga. మరోవైపు సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం కారణంగా జరిగిన ప్రమాదంలో 26 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెబు ప్రావిన్స్ లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. బోగో నగరంలో అత్యధికంగా 14 మంది మృతి చెందారు. భూకంపం దాటికి అనేక ఇళ్లు, బిల్డింగ్స్ ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు బీటలు వారాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపై కొండ చర్యలు విరిగిపడటంతో అక్కడి చేరుకోవడానికి ఇబ్బందిగా మారింది. ముందుగా సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఫిలిప్పీన్స్ జియోలాజికల్ అధికారులు ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. ఇటీవల రాగస తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే ఫిలిప్పీన్స్ కోలుకుంటుంది. ఈ టైంలో భూకంపం రూపంలో మరోసారి ప్రకృతి వారిపై విరుచుకపడింది. అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల మేరకు ద్వీపం యొక్క ఉత్తర చివరిలో ఉంటుంది బోగో నగరం. 90,000 మంది జనాభా కలిగిన నగరంలో తొలుత రాత్రి దాదాపు 10 గంటల భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో 19 మంది మృతి చెందారు. భూకంపం దాటికి కొండ చర్యలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. చాలా మంది గల్లంతయ్యారు. మరో భూకంపం బోహెల్ ప్రావిన్స్ లోని కాలాపే ప్రాంతానికి తూర్పు ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. ఈ పట్టణంలో దాదాపు 33,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కూడా డ్యామేజ్ విపరీతంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళ సహాయక చర్యలు చేయడానికి ఆటంకాలు ఎదురయ్యాయి. Anak ko na sila nagkaabot kalakat na sa teriya. Kay kunyara ko na siya ipalapitan nga pwede makitawag si tipwed ko ng estudyante nga. Lawi na marawas.